హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు మన ఛానల్లో మీకు నేను చేసిన పూజా విధానం చూపిస్తాను. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియోకి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వచ్చి వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఇక్కడ అయితే ఫస్ట్ మీకు బాబావారి దర్శనం చూపిస్తాను. మా ఇంటికి దగ్గరగా బాబావారి గుడి ఉంది. ఇది 108 అడుగుల స్తూపం అనమాట. చూడండి ఎంత బాగుందో. శుక్రవారం రోజు బాబావారి దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పూజా విధానం అయితే నేను సింపుల్గానే చేశాను అనమాట. అంటే అమ్మవారిని పెట్టే అలవాటు అయితే లేదు. నేను ఊరికే పూజ గదిలోనే పూజ చేసి నైవేద్యాలు మనం స్వయంగా తయారు చేసుకొని అమ్మవారికి సమర్పిస్తే చాలా బాగుంటుంది. ముందు రోజు అంటే గురువారం రోజు సాయంకాలం ఇల్లంతా నేను శుభ్రం చేసేసాను అనమాట. ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఆ తర్వాత పూజా సామాన్ అన్నీ క్లీన్ చేయటం, ఇల్లు తుడిచేసి ఇంకా దేవుడి ఫోటోలు కూడా గురువారం రోజే ముందు రోజు, శుక్రవారం చేయకూడదు కాబట్టి గురువారం రోజు చేసుకోవాలి. సాయంకాలం టప్పుడు చేశాను. పూజకి ఇదంతా క్లీన్ చేసేసాను అనమాట. దేవుడి ఫోటోలు మొత్తం తడితో తుడిచి ఇక మళ్ళీ ఆ పూజ సామాన్ తోమేసి వాటికి బొట్లు అవి పెట్టుకొని రెడీ చేసుకుంటాం. శుక్రవారం ఉదయాన్నే పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక ముందు చూపిస్తున్నాను అనమాట. ఇవంతా క్లీన్ చేసేసాను. అరుగు మీద అయితే పేపర్లు అలాంటివి ఏమీ వేయను నేను. నార్మల్గానే పెట్టేస్తాను. కొంతమంది వేస్తారు న్యూస్ పేపర్ అట్లాగా. ఇక తోరణానికి ఇవి మామిడాకులు కాదండి, నేరేడు ఆకులు కానీ లేదంటే తమలపాకులు అయినా సరే మనం మామిడాకులు లేనప్పుడు ఇలా కట్టుకోవచ్చు. ఇంకా 5 ఆకులు మాత్రమే అమ్మ గుచ్చి వాకిలికి ద్వారంకి కట్టారనమాట. ఇక్కడ మన ఇంట్లో ఉసిరిగి చెట్టు ఉంది కదా, చిన్న ఉసిరిగి చెట్టు ఉంది. దాని పక్కనే దానిమ్మ చెట్టు కూడా ఉంది. అది మహావిష్ణు స్వరూపం కాబట్టి నేను ప్రతి శుక్రవారం ఇలాగ పసుపు రాసి బొట్లు అయితే పెడతాను. ఇక శుక్రవారం రోజు కూడా ఈరోజు పెట్టాను. ముగ్గు అయితే డైలీ వేస్తాను అనమాట. ఇప్పుడు వాకిలి బయటంతా శుక్రవారం ఉదయం అంతా కడిగేసి చక్కగా మనం ముగ్గులతో అలంకరించి గడప పూజ కూడా చేసుకోవాలి. గడపకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే పసుపు కుంకుమ వాకిలి అందంగా ఉంటుంది. మహాలక్ష్మి దేవిని మనం మన ఇంట్లోకి ఆహ్వానించినట్లు అనమాట. అమ్మవారికి చాలా ఇష్టం. ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడ పసుపు కుంకుమలతో ఉంటుందో నిత్యం కలకలలాడుతూ అక్కడ అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు కొలువుంటారనమాట. ఇక్కడ తులసి చెట్టు మా ఇంటి బయట వేసాము. తులసి కోటలా కాదు, డైలీ దీపారాధన అట్లాగైతే ఏం చేయను, కానీ అక్కడ నీట్గా చిమ్మి ముగ్గు అయితే పెడతాము డైలీ. శుక్రవారం రోజు ఇంకొంచెం స్పెషల్గా అయితే చక్కగా ముగ్గులు వేసి అలంకరిస్తుంది అనమాట అమ్మ. ఇంకా బయట కూడా అష్టదళ పద్మం ఇవన్నీ వేసి ఇల్లంతా ఇలా ముగ్గులతో కలకలలాడుతుంటే చూడటానికి బాగుంటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఈ మందార పూలు, కస్తూరి పూలు వీటితోనే నేను పూజ చేశాను. బయట నుంచి అయితే ఏమీ తీసుకురాలేదు పూలు, ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అనమాట. మన ఇంట్లో మన గార్డెన్లో ఏవైతే ఉంటాయో పువ్వులు వాటితో అమ్మవారిని అలంకరిస్తే చాలు. ప్రసాదాలు కూడా మనం వీలైనంత మనకి ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు చేసి అమ్మవారిని ఇష్టంగా పూజ చేసుకోవాలి మనస్ఫూర్తిగా. అంతేగాని బయట షాపుల్లో అమ్మే ప్రసాదాలు, కనీసం పులిహోర, పొంగలు ఇలాంటివి కూడా ప్యాకేజెస్లో అమ్ముతుంటారు, కాంబో ప్యాక్లో. అవి తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి ప్లాస్టిక్ పూలతో అలంకరించి ఇలా చేస్తే అమ్మవారికి నచ్చదనమాట. మన చేతితో స్వయంగా ఏదైనా సరే కొంచెం అన్నము కూర వండి పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినా చాలు. ఆర్భాటంగా షాపులో నుంచి కొనుక్కొచ్చేసి పెడితే అది ఇష్టంగా అమ్మవారు ఆరగించరన్నమాట. అష్టదళ పద్మం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. శుక్రవారం రోజు ఈ ముగ్గు వేయటం చాలా మంచిది. నేను షార్ట్కట్లో అన్ని వీడియో ఏమీ తీయలేక ఇట్లాగా కొంచెమే తీసాను అనమాట. ఇక ఈ నేరేడు ఆకులకి మనం పసుపు కుంకుమ పెట్టి వాకిలికి కట్టుకున్న తర్వాత
పూలు కూడా పెట్టాలి. ఇక నేనైతే పూజ అంతా చేసేసాను.